ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయంలోని 7వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో మరణకాలమున ఏ ఏ భావమును స్మరించునో లేక ఏ ఏ రూపమును గూర్చి భావించునో ఆయా రూపమునే పొందని చెప్పారు. అయితే జీవితం అంతా కూడా దైవస్మరణ దైవ చింతనాదులను గావించుట మాత్రమే ఇది దైవ సంస్కారం ఏర్పడుతున్నారు. ఇక రాబోయేటువంటి 7వ శ్లోకములో అంత్యకాల దైవ సంస్కారం కొరకై యావత్ జీవిత దైవ సంస్మరణము ప్రోత్సహించుతున్నారు. తస్మా సర్వేషు కాలేషు మామనుస్మరయధ్యజాం మయ్యర్పితమనో బుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. తస్మాత్ అందువలన సర్వేషు కాలేషు అన్ని కాలములందును అనగా ఎల్లప్పుడూ మాం నన్ను అనుస్మర స్మరింపుము యుధ్యజ యుద్ధమును కూడా చేయము మయి నాయందు అర్పిత సమర్పింపబడిన మనోబుద్ధి మనస్సు బుద్ధి గలవాడవై మాం ఏవా నన్నే ఏష్యసి పొందగలవు అసంశయ సందేహము లేదు అనగా ఈ విషయంలో సందేహం లేదు. కాబట్టి ఎల్లకాలములందును నన్ను స్మరించుచు నీ స్వధర్మమగు యుద్ధమును కూడా చేయము. ఈ ప్రకారముగా నా యందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడవైన సో నీవు నన్నే పొందగలవు, ఇటు సంశయము లేదు. 5వ శ్లోకంలో అంత్యకాలముందు కూడా భగవత్ చింతన చేయు వారికి పరమాత్మ పదవి సంప్రాప్తించునని తాను వచించిన వాక్యమును అంత్యకాలమందు మాత్రమే దైవ చింతన చేయవలైనటువంటి కొందరు అర్థం చేసుకొని జీవితకాలమంతా కూడా సోమరులుగా ఉండి విషయ చింతనలో గడిపి దైవ ధ్యానమునకై వార్ధక్యం వరకు లేక మరణకాలం వరకు వేచిందురేమో అని తలంచి అట్టి ప్రమత్తులకు తగిన పాఠము బోధించడం కాబోలు వారిని తీవ్రముగా హెచ్చరించడం కాబోలు భగవానుడు ఈ శ్లోకంలో చెప్పిన వారయ్యారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.